ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ విలేజ్ ఉమెన్. ఈరోజైతే మా కిచెన్ అంతా క్లీన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. కొద్దిగా చూడండి, డబ్బాలన్నీ కొద్దిగా జిడ్డుగా అయిపోయాయి అన్నమాట. మనం ఎప్పుడు వంటలు చేస్తూ కిచెన్లోనే ఉంటాం కదా, కిచెన్ క్లీన్గానే ఉంటేనే బాగుంటుంది అన్నమాట. నేనైతే చాలా క్లీన్గా ఉంచుకుంటాను ఫ్రెండ్స్. మా కిచెన్ చాలా చిన్నది చూడండి. ఇంతకుముందు కూడా నేను ఒకసారి పెట్టున్నాను మా కిచెను. చూడండి, ఎన్ని కొద్దిగా క్లీన్ చేసి మార్చేయబోతున్నాను అన్నమాట. చూడండి, ఇప్పుడు ఎన్ని తీసి ఒక్కొక్కటి అన్నీ అయితే క్లీన్ చేయబోతున్నాను. ఎన్ని వాష్ చేసుకోవాలి. చూడండి, అన్నీ అయితే అయిపోయాయి. మన ఆడవాళ్ళకి కిచెన్ బాగుంటేనే, క్లీన్గా ఉంటేనే ఇక్కడ మనకు వంటలు చేయడానికి చాలా ఇష్టంగా ఉంటుంది కదా. నాకైతే అలాగే ఉంటుంది ఫ్రెండ్స్. అన్నీ నీట్గా ఉంటేనే నాకు నచ్చుతుంది అనమాట. చూడండి, ఇవన్నీ అయితే ఖాళీ చేసి ఎన్ని అయితే కడిగిపోతున్నాను. ఎన్ని తీసేస్తాను అనమాట. తీసేసి ఇదంతా క్లీన్ చేసేసుకొని అన్నీ వాష్ చేయబోతున్నాను. అన్నీ తోముకోవాలి. అన్నీ అయితే తీసేస్తున్నాను. చూడండి అంత వాడి ఎలా ఉన్నాయో. అన్నీ తీసేస్తున్నాను. పైన అన్నీ తీసేసాను అనమాట. మాది చిన్న కిచెన్ ఫ్రెండ్స్, అయినా నేను చాలా నీట్గా ఉంచుకుంటాను. చిన్న ఇల్లు అయినా మాది. నాకు ఇలా నీట్గా ఉంచుకోవటం, అప్పుడప్పుడు క్లీన్ చేసుకోవటం నాకు చాలా అలవాటు అనమాట. చూడండి, ఇవన్నీ అయితే పేపర్లన్నీ తీసేస్తున్నాను. చూడండి, అన్నీ అయితే ఖాళీ చేసి ఇలా పెట్టాను అనమాట. ఇప్పుడైతే ఒక బట్ట తీసుకొని అంతా ఇలా తుడిచేసుకున్నాను. ఇదంతా చీమల మందు పోసాను అనమాట. ఇక్కడ షుగర్ డబ్బా పెడతాను కదా, చీమలు పట్టాయి. అంతా తుడిచేసి కింద అయితే వేసేసుకొని అంతా నీట్గా తుడిచేసేసాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఎన్ని బయట పెట్టేసేసుకొని అన్నీ అయితే తోమేస్తాను. ఇవన్నీ కూడా తీసేసుకొని ఎన్ని కొద్దిగా తుడుచుకొని పెట్టుకోవాలి. కిచెన్ అంతా కొద్దిగా క్లీన్ చేయబోతున్నాను ఈరోజు ఫ్రెండ్స్. చూడండి, అన్నీ అయితే ఖాళీ చేసి అక్కడ పెట్టేశాను అనమాట. అవన్నీ చూడండి, అన్నీ మిగిలి ఉన్నాయి కదా, అవన్నీ అయితే ఇక్కడ పెట్టాను. అవన్నీ కడిగి ఆరబెట్టి తుడిచి తిరిగి అన్నీ అయితే పోయిపోతున్నాను. ఇప్పుడైతే అన్నీ కడిగేసుకుందాం బయటికి వెళ్ళి. చూడండి, అయితే బాగా తుడిచేసాను అనమాట. అన్నీ కడిగేసుకొని తర్వాత సర్దుకుంటాను అనమాట. చూడండి, అన్నీ అయితే తోమేసి ఆరబెట్టేసాను అనమాట. తుడిచేసేసాను ఇవన్నీ. చూడండి, అన్నీ అయితే నీట్గా అయితే ఆరిపోయాయి. చూడండి, అన్నీ అయితే తోమేసాను. చూడండి, ఇక్కడ కొన్ని పెట్టాను అనమాట. తోమి తుడిచి అన్నీ తీసేసాను అనమాట. తీసేసి అన్నీ అయితే కడిగి వేరే పేపర్స్ అయితే వేసాను ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు అన్నీ అయితే పప్పులు అన్నీ వేసుకొని ఇలా అన్నీ సర్ది పెట్టుకోవాలి. ఇవన్నీ కొద్దిగా క్లీన్ చేసుకోవాలన్నమాట. చూడండి, అన్నీ అక్కడ వేసేసాను అనమాట. అన్నీ అలాగే ఉండిపోయాయి. ఇప్పుడు ఇవన్నీ
తీసి అన్నీ తోమాను కదా, ఎన్ని అయితే డబ్బాలకైతే పోసేస్తాను అనమాట. ఫ్రెండ్స్ చూడండి, కొన్ని అయితే అన్నీ అయితే ఇలా సర్ది తోమి కడిగి అయితే కొన్ని అయితే పోసి పెట్టాను అనమాట. ఇంకా కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్, చూపిస్తాను. ఇగో ఇంకా ఎన్ని ఉన్నాయన్నమాట. నిన్న డిమార్ట్కి వెళ్ళేసి వచ్చాము. చూడండి, ఇంకా ఎన్ని తీసి సర్ది పెట్టుకోవాలి. ఏమేమి తెచ్చానో చూపిస్తాను. ఇవన్నీ అయితే డబ్బాల్లోకి అన్నీ పోసి అయితే పెట్టాలి ఫ్రెండ్స్. చూడండి, ఎన్ని డిమార్ట్కి వెళ్ళామన్నమాట. బెల్లం 2, ఇవన్నీ బిస్కెట్లు అనమాట. చూడండి, మొత్తలకాయలు ఎలా పెంచి పోసేసారు, పేపర్ చింపేసేసారు అనమాట. ఇవన్నీ చాక్లెట్లు అనమాట. ఇవన్నీ పిండిలు అనమాట, రవ్వలు. ఇవన్నీ ఎండి మిరపకాయలు. వచ్చేసి సగ్గు బియ్యము, అటుకులు. ఇవి కూడా బిస్కెట్లు ఫ్రెండ్స్. చూడండి, ఇవన్నీ తెచ్చాము అనమాట. పౌడర్ డబ్బా. ఇంకా ఇవన్నీ అయితే సర్ది పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇదైతే మిషన్కి అనమాట. ఇవైతే వైట్ బట్టలకి ఏదో పిల్లకాయలు తెచ్చుకున్నారు. ఇవన్నీ లిక్విడ్లు అనమాట. ఇప్పుడు ఇవన్నీ తీసి అయితే చూపిస్తాను. అన్నీ ఏమేమి తెచ్చాను అయితే బాస్మతి రైస్ ఫ్రెండ్స్. చూడండి, బాస్మతి రైస్, పప్పులు, పెసరపప్పు కొన్ని అయితే పోయేసి ఉన్నాయి. చూడండి, గోధుమ రవ్వ చినిగిపోయింది ఇక్కడ, చూసాను ఇది. చూడండి, గోధుమ రవ్వ అన్నమాట. పచ్చిశనగపప్పు, మినప్పప్పు. ఎక్కువ టిఫిన్లకి వాడతాం కాబట్టి ఎక్కువ తీసుకున్నాను. ఇవైతే శనగగుగ్గిళ్ళు అంటారు కదా, అవి అన్నమాట. ఇవి వచ్చేసి కందిపప్పు ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి ధనియాలు. ఇంకా ఇందులో ఉన్నాయి, ఇదైతే తీసేద్దాం. ఇంకా ఉంది. ఇది వచ్చేసి పెసలు, మేము బాగా తింటాం అనమాట, పచ్చి పెసలు. ఇవన్నీ డబ్బాలో పోసుకోవాలి ఫ్రెండ్స్. వైట్ సంతూర్ అనమాట, మేము ఇవే వాడుతుంటాము. అన్నీ ఇలా పెట్టేసుకున్నాము. పప్పులన్నీ ఎన్ని తీసి పెట్టుకొని. ఇది వచ్చేసి కసూరి మేతి, ఇలా పెట్టుకుందాము. జీడిపప్పు అనమాట. పెప్పర్. ఇవి వచ్చేసి నువ్వులు. ఇవి వచ్చేసి లవంగాలు. ఇవి వచ్చేసి చెన్న. గుగ్గిళ్ళు అన్నమాట. డిష్ వాషర్ బాగుంటుంది ఇది. చింతపండు అన్నమాట. ఇవి వచ్చేసి ఎండు ద్రాక్షలు అన్నమాట. ఇవి వచ్చేసి రాజ్మా ఫ్రెండ్స్. చపాతీలకు చాలా బాగుంటాయి. ఇవన్నీ ఒకసారి నేను చేసి చూపిస్తాను. చూడండి, రాజ్మా అన్నమాట. ఇవి వచ్చేసి బాదం పప్పులు అన్నమాట. చూడండి, ఇవి వచ్చేసి మెంతులు. ఇంకా ఉన్నాయి చూడండి, నువ్వులు. మన వంటలు వాడి వచ్చేసి పేస్ట్ అన్నమాట. చూడండి, ఇంకా ఉన్నాయి ఇందులో. చికెన్ మసాలా అన్నమాట. ఎన్ని డిమార్ట్లో వచ్చేసి పుట్నాల పప్పులు ఫ్రెండ్స్, చట్నీ లేక అన్నమాట.
ఇంకా ఉంది. ఇది వచ్చేసి రాగి పిండి అన్నమాట. ఇది వచ్చేసి రాగి పిండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి శనగపిండి అన్నమాట. అయిపోయింది. ఇంకా ఏదో ఉంది. ఇవి వచ్చేసి గసగసాలు ఫ్రెండ్స్. చూడండి, ఇలా పెట్టేసుకుందాము. ఇంకా ఏం తెచ్చామంటే చూపిస్తాను. డ్రింక్స్ ఫ్రెండ్స్ చూడండి, ఇది వచ్చేసి మిరిండా. ఎవరన్నా వస్తారు ఇళ్ళకి అప్పుడు ఇస్తాను అనమాట. నేను మా ఆయన లెస్స తాగుతాడు ఇవి. చూడండి, నేనైతే తాగను ఫ్రెండ్స్ పెద్దగా ఇవి. ఇది వచ్చేసి ఎండుమిర్చి. ఇది వచ్చేసి సేమియా అనమాట. పెద్దది తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి గోధుమ పిండి. మేము ఎప్పుడు ఆశీర్వాదే తీసుకుంటాము. ఏదో ఇదేమో నేను అక్కడే తీసుకున్నాను అనమాట, 5 kgs. ఇంకా ఇది వచ్చేసి చూడండి రిన్ పౌడర్ అనమాట. ఇంకా ఒకటి తెచ్చాం ఫ్రెండ్స్, గీజర్ తెచ్చామన్నమాట బాత్రూంలోకి. చూడండి, ఇది వచ్చేసి ఈ కంపెనీ అనమాట. ఇంకా పిలిపించుకొని బాత్రూంలో ఫిక్స్ చేసుకోవాలి, వానాకాలం వస్తుంది కాబట్టి. ఇవి అనమాట ఫ్రెండ్స్. ఇప్పుడు ఎన్ని సర్ది పెట్టుకోవాలి. వీడియో అయితే లెంతీ అయిపోతుంది. చూడండి, ఎన్ని డబ్బాలో పోసుకొని సర్ది పెట్టుకోవాలి. ఎన్ని సర్దిన తర్వాత చూపిస్తాను. వీడియో లెంతీ అయిపోతుంది అనమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, చూడండి, కొన్ని అయితే అన్నిట్లో ఇలా సర్ది పోసాను అనమాట. పప్పులన్నీ స్టీల్ డబ్బాలు అయితే పోసేసాను అనమాట. కొన్ని స్టీల్, కొన్ని ప్లాస్టిక్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా ఇవన్నీ ఉన్నాయి సర్దాల్సినవి. వీడియో అయితే లెంతీ అయిపోతుంది అనమాట. ఇంకొక వీడియో రేపు పెడతాను అనమాట. బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం.